బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నాడంటూ తెలిపారు. కరీంనగర్ దాడి వెనుక రేవంత్ రెడ్డి సహకారం ఉందంటూ ఆరోపించారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నాడని తెలిపారు. కరీంనగర్ దాడి వెనుక రేవంత్ రెడ్డి సహకారం ఉందని ఆరోపించారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులపై రాష్ట్ర డీజీపీ సిబి ఆనంద్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. అనంతరం కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ 2014కు ముందు బండి సంజయ్ చందాలతో బతికేవాడని అన్నారు. కానీ ఇప్పుడు అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. మీరు మాట్లాడిన భాషలోనే మీకు సమాధానం ఇచ్చామని తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డిపై పథకం ప్రకారమే దాడి జరిగిందని కేపీ వివేకానంద తెలిపారు. కౌశిక్ రెడ్డిపై హత్యకు సామాగ్రితో వచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్కృతిని కొనసాగిస్తే 2.5 ఏళ్ల తర్వాత బండి సంజయ్ గుజరాత్, యూపీకి వెళ్లి బతకాల్సి వస్తోందని హెచ్చరించారు. 10 ఏళ్లలో తాము ఎంతో ఓపికగా ఉన్నామని తెలిపారు. అన్ని ఆధారాలతో డీసీపీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం కేసులో బండి సంజయ్ ను A1 గా చేర్చాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. కౌశిక్ రెడ్డి గారు ఏమడిగినారు బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు రా, నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చేది మాట్లాడదు కాదు. మీకు ఏ అంశం పైన సరే అంశం పైన మారటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందో, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావా, తంబాకు ఎఫెక్ట్ అయ్యని ఇంటికి విషయమని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ వారికి పుట్టినవని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేము. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమాధానం చెప్తే అర్థమవుతానని. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్ లో, యూపీలో తలవాల్చుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ అని చెప్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయటపడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగలేరు, రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. ఇదే రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపడడం తప్పదని చెప్పి మనవి చేస్తాను. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్ గా ఈరోజు అన్ని పత్రికలలో